ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. మొన్న కర్నూలులో, ఇప్పుడు కోనసీమలో చంద్రబాబు అడుగు పెడితే పచ్చని చెట్లు తెగిపడాల్సిందే. ఇలానే ఉంది అధికారుల వ్యవహారం. ఆయన జిల్లాల పర్యటనలకు వస్తున్నారన్న షెడ్యూల్ రావడమే ఆలస్యం. దారి పొడవునా పచ్చని చెట్లను నేలకూల్చేస్తున్నారు. ఇదే నెలలో చంద్రబాబు కర్నూలు పర్యటనకు వెళ్ళినప్పుడు అడ్డుగా ఉన్నాయంటూ పచ్చని చెట్లను నరికేశారు. ఇప్పుడు అంబేద్కర్ కోనసీమ జిల్లా పర్యటన కోసం కాట్రేనికోన మహిపాల చెరువు నుంచి పల్లంకుర్రు వరకు రోడ్డుకు ఇరువైపులా ఉన్న చెట్లను యథేచ్ఛగా నరికేశారు. కానీ పచ్చపత్రికలు మాత్రం వీటిని పిచ్చి మొక్కలంటూ వార్తలు వచ్చేశాయి. గతంలో అయితే జగన్ వస్తున్నాడంటే చెట్లు నరకాల్సిందే అంటూ పెద్ద పెద్ద హెడ్డింగులతో వార్తలు రాసి దానిపై డిబేట్లు పెట్టి రాక్షసానందం పొందాయి ఇవే పచ్చపత్రికలు. ఇంతకీ జర్నలిజంలో కలుపు మొక్కలు ఆ 2 పత్రికలేనా? ఇప్పుడు చంద్రబాబు పరదాల సీఎం అని వార్తలు రాయరా? మొన్న మధ్య చంద్రబాబు కర్నూలు పర్యటనకు వెళ్ళారు. అదేనండి, రైతు బజారు పేరుతో, డిజిటల్ పేమెంట్స్ పేరుతో ఒక డ్రామా నడిపారు. అదే పర్యటన. ఈ పర్యటన కోసం యథేచ్ఛగా చెట్లు నరికేశారు. 15 రోజులు గడవక ముందే అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మళ్లీ సేమ్ సీన్ రిపీట్ అయింది. గతంలో కాట్రేనికోన మహిపాల చెరువు నుంచి పల్లంకుర్రు వరకు మొక్కలు నాటారు. ఈ మొక్కల రక్షణ బాధ్యతలను మండల మహిళా సమాఖ్య చేపట్టింది. అయితే సీఎం చంద్రబాబు పర్యటన కోసం రోడ్డు వెంబడి పచ్చగా ఉంటూ ప్రయాణికులకు, బాటసారులకు నీడనందిస్తున్న చెట్లను యథేచ్ఛగా నరికి పడేశారు. అయితే రాధాకృష్ణ గారు తన పేపర్లో ఆత్మవంచన చేసుకుని ఏం రాశారో తెలుసా? మహిపాల చెరువు పల్లంకూరు R&B రోడ్డును సిహెచ్ గున్నేపల్లి నుంచి చెయ్యేరు వరకు రోడ్డు పక్కన చెత్త, పిచ్చి మొక్కలను తీసేసి శుభ్రం చేస్తున్నారంటూ కవర్ చేశారు. ఇదే జగన్ హయాంలో అయితే పరదాల సీఎం అంటూ రెచ్చిపోయి జగన్ అడుగు పెడితే చెట్లు కూలాల్సిందే అంటూ వార్తలు ప్రసారం చేసేవి. మరీ ఇంత వేరియేషన్ ఎందుకంటారా? ఎల్లో రాజ్యాంగమే అంతలేండి. గతంలో జగన్మోహన్ రెడ్డి సీఎం హోదాలో జిల్లాల పర్యటనలకు వెళ్ళినప్పుడు ఎక్కడైనా చెట్ల కొమ్మలు అడ్డొస్తే వాటిని మాత్రమే తొలగించేవారు. కేవలం కొమ్మలు మాత్రమే తొలగించేవారు. కానీ టీడీపీ నేతలు, మన పవన్ కళ్యాణ్ గారు, ఆ ఎల్లో మీడియా దీనిపై పెద్ద రాద్ధాంతం చేసేవి. జగన్ ప్రజల్లో పచ్చదనాన్ని చంపేశారు, దారి పొడవునా పచ్చని చెట్లను కూల్చేశారంటూ ప్రస్తుత డీసీఎం పవన్ కళ్యాణ్ గారు గతంలో జుట్టు సరిచేసుకుంటూ మైకులు బద్దలయ్యేలా చెప్పిన డైలాగులు ఇంకా సోషల్ మీడియాలో భద్రంగా ఉన్నాయి. మరి ఇప్పుడు ఇదే ఎల్లో మీడియా, అదే పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడరు? బాబు అడుగు పెడితే చెట్లు కూలాల్సిందే అని ఎల్లో పత్రికలు ఎందుకు వార్తలు రాయవు? ఎందుకంటే బాబు మనోడు, జగన్ పగోడు కాబట్టి. ఇంత దిక్కుమాలిన జర్నలిజం, ఇలాంటి సిగ్గుమాలిన రాజకీయం ఇంకెవరూ చేయలేరు. అప్పట్లో జగన్ జిల్లాల పర్యటనలకు వెళితే పరదాల సీఎం అని బారికేళ్లు పెట్టుకుంటారని, ప్రజలు దాడి చేస్తారనే భయంతో 100 మంది పోలీసులను చుట్టూ పెట్టుకుంటారని అబ్బో ఎల్లో మీడియాలో ఒకటే రచ్చ. ఇక ఇప్పటి సంగతికి వద్దాం. చంద్రబాబు కోనసీమ పర్యటన కోసం దారి పొడవునా చెట్లు కొమ్మలు కాదు, ఏకంగా చెట్లనే కొట్టేశారు. బాబు అడుగు పెడితే ఎంత పెద్ద చెట్టైనా నేల కూలాల్సిందే, బాబు చూపు సోకితే పచ్చని చెట్టైనా కాలి బూడిదవ్వాల్సిందే అన్నంతలా పరిస్థితులు కనిపిస్తున్నాయి. నిజానికి పరదాల సీఎం ఎవరు? జనం కొడతారేమో అని 100 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసుకుంటోంది ఎవరు? ఒక్క హామీ నెరవేర్చకుండా గాలి మాటలు చెప్పుకుంటూ పరదాల మాటన పర్యటనలు చేస్తోంది ఎవరు? క్లియర్గా మాట్లాడుకుందాం. బాబు గారి భద్రత కోసం 2 అడిషనల్ ఎస్పీలు, 8 మంది డిఎస్పీలు, 27 మంది సిఐలు, 3 రిజర్వ్డ్ ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు, 64 మంది ఆర్ఎస్ఐలు, ఏఎస్ఐలు, హెచ్సీలు, 492 మంది పోలీసు కానిస్టేబుళ్లు, 67 మంది మహిళా కానిస్టేబుళ్లు, 88 మంది హోంగార్డులతో కలిపి మొత్తం 751 మందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. వీరుగాక 35 మంది ఆర్ముడ్ రిజర్వ్డ్ పార్టీ, 8 స్పెషల్ పార్టీలను కూడా ఏర్పాటు చేశారు. నిజానికి పరదాల సీఎం ఎవరు? జనం కొడతారేమో అని 100 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసుకుంటోంది ఎవరు? ఒక్క హామీ నెరవేర్చకుండా గాలి మాటలు చెప్పుకుంటూ పరదాల మాటన పర్యటనలు చేస్తోంది ఎవరు? క్లియర్గా మాట్లాడుకుందాం. బాబు గారి భద్రత కోసం 2 అడిషనల్ ఎస్పీలు, 8 మంది డిఎస్పీలు, 27 మంది సిఐలు, 3 రిజర్వ్డ్ ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు, 64 మంది ఆర్ఎస్ఐలు, ఏఎస్ఐలు, హెచ్సీలు, 492 మంది పోలీస్ కానిస్టేబుళ్లు, 67 మంది మహిళా పోలీసులు, 88 మంది హోంగార్డులతో కలిపి మొత్తం 751 మందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. వీరుగాక 35 మంది ఆర్ముడ్ రిజర్వ్డ్ పార్టీ, 8 స్పెషల్ పార్టీలను కూడా ఏర్పాటు చేశారు. ఇప్పుడు చెప్పండి రా అబ్బాయిలు, పరదాల సీఎం ఎవరు? బారికేడ్ల సీఎం ఎవరు?
చంద్రబాబు అధికారంలోకి రాగానే సీఎంగా ప్రమాణ స్వీకారం చేయగానే తమ్ముళ్ళు గతంలోలాగా మీకు నాకు మధ్య పరదాలు ఉండవు, బారికేడ్లు ఉండవు, చెట్లు నరకడాలు ఉండవు, నేను అందరికీ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాను అన్నారు. అంతేకాదు జిల్లాల పర్యటనల సందర్భాల్లో భారీ పోలీసు బందోబస్తు అవసరం లేదని, చెట్లు నరకవద్దని, ప్రజలను ఇబ్బందులకు గురి చేయొద్దని సీఎం ఆదేశించినట్లు ఆ ఎల్లో పత్రికల్లో తాటికాయంత అక్షరాలతో రాస్తే తలకాయ లేనోళ్లు దాన్ని నమ్మారు. మరి కర్నూలు, కోనసీమ జిల్లా పర్యటనలో వందల చెట్లు నేలకొల్చలేదా? జిల్లా పర్యటనలకు వందలాది మంది పోలీసులను భద్రతగా పెట్టుకోలేదా? మరి మీరు డప్పు కొడుతున్నట్లుగా చంద్రబాబు ప్రజానాయకుడే అయితే ఇంతమంది భద్రత అవసరమా? ఆల్రెడీ చంద్రబాబు చుట్టూ కమాండోల భద్రత ఉంటుంది కదా. దీనికి ఆ ఎల్లో నోళ్లు సమాధానం చెప్పవు. నిజమేంటంటే సీఎంగా జగనున్నా చంద్రబాబు ఉన్నా జిల్లాల పర్యటనలకు వెళ్ళినప్పుడు వేలాది మంది అక్కడికి వస్తారు కాబట్టి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వందల మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేయటం కామన్. అంతేకాని జగన్ సీఎంగా ఉన్నప్పుడు భద్రత ఏర్పాటు చేస్తే అతను భయపడ్డాడు, పరదాల సీఎం అని రాసి చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు వందల మంది పోలీసులను మోహరిస్తే అది భద్రత ప్రోటోకాల్ అని రాయడం, చెట్లు కొట్టేస్తే అవి పిచ్చి మొక్కలని చెప్పడం, టాయిలెట్ పేపర్కు ఎక్కువ టిష్యూ పేపర్కు తక్కువైన ఆ రెండు పత్రికలకే చెల్లింది. నిజం చెప్పాలంటే సీఎంల పర్యటనల్లో భద్రతకు అడ్డుగా ఉందని తొలగించాల్సింది ఆ చట్టాలు కాదు, జర్నలిజం ముసుగేసుకున్న ఈ కలుపు మొక్కలను. ఇది మాత్రం గన్ షాట్.